హలో మామ! మనకి 'నరుటో' సీరీస్‌లో స్ట్రాంగెస్ట్ డోజుట్సు అంటే గుర్తొచ్చేది రెనెగన్. సో, దీన్నొచ్చేసి ఐ ఆఫ్ గాడ్ అని గూడా పిలుస్తారు. అంటే దేవుడి యొక్క కన్ను అంట మామ. సో, ఈ రెనెగన్ వచ్చేసి చాలా కొంతమందే యూజ్ జేషిర్రు 'నరుటో' సీరీస్‌లో. ఎగ్జాంపుల్ 'హగురమో', 'మదర' ఇంకా కొంతమంది. సో, అందుకనే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. రెనెగన్ హిస్టరీ ఏంది? దాని పవర్స్ ఏంది? దాన్ని ఎట్లా అవాక్ జేయాలి? దాని వీక్‌నెస్ ఏంది అని. సో, అందుకనే మామ వీడియోనైతే స్కిప్ జేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. మీరు వీడియో ఓపెన్ చేషిర్రంటే మీకేం పని లేనట్టే. సో, కొంచెం సేపయితే టైం బొక్కబెట్టుకోండి మామ. సో, హలో మామ! వెల్కమ్ టు జిమక్ క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానెల్‌లో చాలానే ఉంది. వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఫస్ట్ వచ్చేసి రెనెగన్ హిస్టరీ. అసలు ఈ లొల్లి ఈడ మొదలైంది. సో, కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మదర కగియ మదర్ కగుయ అయితే భూమి మీదకైతే వచ్చింది మామ. అదే ఎర్త్ మీదకైతే వచ్చింది. సో, అలా ఎర్త్ మీదకొచ్చినంక డివైన్ ట్రీకున్న చక్ర ఫ్రూట్‌నైతే తిన్నది. సో, ఆ చక్ర ఫ్రూట్ తినడం వల్ల తనకైతే డివైన్ లెవెల్ పవర్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఆ ఫ్రూట్ తినడం వల్ల తనకైతే రినేషరింగ్ అనైతే అవాక్ అయింది. సో, అలా కొన్ని రోజుల తర్వాతకి తనకొచ్చేసి ఇద్దరు కొడుకులైతే పుట్టిర్రు. ఒకడేమో హమురా ఒట్సుకి, ఇంకోళ్ళొచ్చేసి హగురమో ఒట్సుకి. ఇంకా కగుయ నుంచి మన హమురాకైతే బ్యాకుగన్ అయితే వచ్చింది. అట్లే మన హగురమోకొచ్చేసి రెనెగన్ అయితే వచ్చింది. సో, ఫస్ట్ రెనెగన్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచెలే. సో, అలా కొన్ని రోజులు పోతుంటే ఈ మదర్ కగుయాకి దిమాక్‌లో ఏం నరాలు కట్టాయో ఏమో ఒక ఆలోచన అయితే వచ్చింది. అదేందంటే మనుషుల దగ్గర ఉన్న చక్రాన్ని మొత్తం లాక్కోవాలనుకుంటది. సో, అలా చక్ర మొత్తం లాక్కుంటే ఆళ్ళెట్లాగో బతకరు, సస్తరు. సో, అట్లా అందరి దగ్గర నుంచి చక్ర తీసుకోవాలని డివైన్ ట్రీతోనైతే మర్జ్ అయ్యి టెంటాయిల్స్‌కి అయితే మారింది. సో, అప్పుడే హగురమోకి ఇంకా హరుమోకైతే ఇదేం నచ్చలేదు. అందుకనే వాళ్ళిద్దరైతే కగుయతోనైతే ఫైట్ జేషిర్రు. సో, అలా టెంటైల్స్ ఫార్మ్‌లో ఉన్న కగుయనైతే లాంగ్ బ్యాటిల్ చేషితే వీళ్ళిద్దరైతే ఓడించిర్రు. దాని తర్వాతకి తనొచ్చేసి టెంటైల్స్ జింజిరికా అయితే అయ్యిండు. సో, తనకొచ్చేసి సేజ్ ఆఫ్ 6 పాత్ పవర్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి అసలు రెనెగన్‌ని ఎట్లా అవాక్ జేయాలి? దీనికొచ్చేసి చాలా దారులున్నాయి మామ. దాని ఫస్ట్ వన్ వచ్చేసి మన హగురమో అయితే నరుటోకి ఇంకా సాస్కే అయితే మున్ ఇంకా సన్ చక్ర అయితే ఇస్తాడు గదా! సో, దాంట్లో మీ దగ్గర మూన్ పవర్ ఉంటే ఆటోమేటిక్‌గా రెనెగన్ అయితే అవాక్ అయితది. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర హగురమో చక్ర అయితే ఉండాలి. సో, హగురమో చక్ర వచ్చేసి 2గా అయితే డివైడ్ అయింది. ఒకటి అసుర లోపట, ఇంకోటేమో ఇంద్ర లోపట. సో, అసుర ఇంకా ఇంద్ర చక్ర కలిసి మీకైతే రెనెగన్ అయితే వస్తది. ఇక్కడ మీకు ఇంకో కన్ఫర్మేషన్ ఇస్తా మామ. అసుర వచ్చేసి ఉజ్మక్ క్లాన్ ఇంకా సెంజు క్లాన్ వాళ్ళ పూర్వీకుడు. అట్లనే ఇంద్ర వచ్చేసి ఉచియా క్లాన్ వాళ్ళ పూర్వీకులు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళంతా వాళ్ళ తాత ముత్తాతలన్నమాట. వాళ్ళు అప్పుడెప్పుడో చచ్చిపోయారుగా బ్రో. ఇప్పుడేందంటే సో, మనకు తెలిసిందేందంటే వాళ్ళైతే రీఇన్‌కార్నేట్ అయితే అయితా ఉంటారు. ఎగ్జాంపుల్ మదర ఇంకా హషిరామా, ఇంకా నరుటో ఇంకా సాస్కే. సో, మదర వచ్చేసి ఈ విధంగా తన రెనెగన్ అయితే అవాక్ జేషిండు. సో, తన దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఇంద్ర చక్ర అయితే ఉంది. ఇప్పుడు తనకు గావాల్సింది అసుర చక్ర. అదొచ్చేసి హషిరామా దగ్గర అయితే ఉంది. అందుకనే హషిరామా సెల్స్ అయితే తీసుకున్నాడు. సో, రెనెగన్ అయితే అవాక్ జేషిండు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి చక్ర ఇట్లా కలవంగానే రెనెగన్ అయితే అవాక్ గాదు. ఎగ్జాంపుల్ మదరనే తీసుకోండి. మదర వచ్చేసి ముసలోడయిండు. సో, అంత టైం అయితే పట్టింది. సో, ఇంకా ఇప్పుడు ఈ టైంలో నరుటో ఇంకా సాస్కే ఇద్దరు చక్ర కలిస్తే రెనెగన్ అయితే అవాక్ అయితది. సో, ఇప్పుడు మనం రెనెగన్ ఎట్లా అవాక్ అయితదో తెలుసుకున్నాం గదా! ఇప్పుడు దాని పవర్స్ ఏందో తెలుసుకుందాం. ఈ రెనెగన్‌కొచ్చేసి 6 పాత్ పవర్ అయితే ఉంటది. మనకు తెలిసిందే. ఈ 6 పాత్‌లో ప్రతి ఒక్క పాత్‌కి డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి దేవ పాత్. ఇదైతే గ్రావిటీని అయితే కంట్రోల్ చేస్తది. దీంట్లో మళ్ళీ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి షిరై టెన్సై. ఇది వచ్చేసి ఎనిమీని అయితే దూరంగా అయితే పడేస్తది మామ. మనం నరుటో వర్సెస్ పెయిన్ ఫైట్‌లో ఇది చూడొచ్చు. నరుటోని వచ్చేసి దూరంగా అయితే పడేస్తాడు పెయిన్. మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెయిన్ పాపులర్ వర్డ్ ఆల్ మైటీ పుష్. దీన్ని యూజ్ చేసి మనోడొచ్చేసి హిడెన్‌లీ విలేజ్‌ని మొత్తాన్ని 7 కాడికి లేపేసిండు. నెక్స్ట్ వన్ వచ్చేసి బన్సోటెనెన్. దీంతోనైతే ఎనిమీస్‌ని అయితే దగ్గరికైతే పుల్ చేయొచ్చు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మ్యాగ్నెటిక్ పవర్ అనుకోండి మామ. దీన్నైనా మనం అట్రాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చిబాకు టెన్సై. ఇది ఎట్లా యూజ్ చేస్తారంటే యూజర్ వచ్చేసి ఒక బ్లాక్ బాల్‌ని క్రియేట్ చేసి గాల్లోకైతే ఇసిపెడతాడు. సో, బ్లాక్ స్పేర్‌కి వచ్చేసి రాళ్ళు, రప్పలు, మనుషులు, కొండలు, చెట్లు అన్ని అతుక్కుంటాయి మామ. సో, ఈ చిబాకు టెన్సైని అయితే యూజ్ చేసి ఎనిమీని అయితే దాని లోపల సీల్ కూడా చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి అసుర పాత్. దీనిలో అయితే యూజర్ బాడీని అయితే వెపన్ లాగా అయితే మార్చొచ్చు. ఎక్స్ట్రా హ్యాండ్స్, మిసైల్స్, కనన్స్, లేజర్స్ లాంటివన్నీ అటాక్ చేయొచ్చు మామ. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యూమన్ పాత్. ఇది ఎలా వర్క్ అయితే అంటే మనం వచ్చేసి ఎనిమీ హెడ్ మీద చేయి పెట్టి వన్ సోల్ అయితే గుంజుకోవచ్చు మామ. అంటే వాడి బాడీ లోపల ఉన్న ఆత్మని మనం డైరెక్ట్ గా గుంజేయొచ్చు బయట. ఫోర్త్ వన్ వచ్చేసి యానిమల్ పాత్. దీనిలో వచ్చేసి మనం కాంట్రాక్ట్ లేకుండానే జెయింట్ సమ్మనింగ్స్ అయితే పిలవచ్చు. ఎగ్జాంపుల్ పెద్ద కుక్కలను, ఇంకా పక్షులను, రైనోస్ ని, క్రాబ్ ని, కమిలియన్ అదే మామ ఊసరవెల్లిని కూడా పిలవచ్చు అంట. ఫిఫ్త్ వన్ వచ్చేసి పెట్రా పాత్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని చక్ర బేస్డ్ నింజుట్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటది. ఎగ్జాంపుల్ రసెంగన్ ని, ఫైర్ స్టైల్ ని, లైటింగ్ స్టైల్ ని ఇవన్నిటిని అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి మామ. సిక్స్త్ వన్ వచ్చేసి నారక పాత్. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే సో యూజర్ వచ్చేసి దీన్ని సమ్మన్ చేయగానే అది వచ్చేసి అపోనెంట్స్ అయితే పట్టుకుంటది. అప్పుడు యూజర్ వచ్చేసి అపోనెంట్ కి అయితే ఒక క్వశ్చన్ వేస్తాడు మామ. సో వాడు ఆన్సర్ చెప్పకపోయినా లేకపోతే రాంగ్ ఆన్సర్ చెప్పినా ఇదైతే వాళ్ళ సోల్ అయితే పీకేస్తుంది. అది ఒకటే కాదు, ఇది డ్యామేజ్ అయిన పెయిన్ బాడీస్ ని కూడా రిపేర్ చేస్తుంది. అంతేకాదు ఇది వచ్చేసి కొన్ని సిచువేషన్ లో హీలింగ్ కూడా చేస్తుంది. అట్లనే ఈ రెనెగాన్ కి వేరే పవర్స్ కూడా ఉన్నాయి మామ. అదేంటంటే 6 పాత్ బాడీస్ ఏమేమి చూస్తున్నాయో అది రెనెగాన్ యూజర్ కూడా చూడగలుగుతాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నగట వచ్చేసి ఎక్కడో దాచుకొని ఇక్కడ అన్ని పెయిన్స్ ని కంట్రోల్ చేస్తున్నాం మామ. అట్లనే ఇంకిదే కాదు చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికేయచ్చు. ఎట్లయితే మన నగట బతికిచ్చిండు. సో ఇవన్నీ వచ్చేసి ప్రతి ఒక్క రెనెగాన్ యూజర్ కి అయితే కంపల్సరీ ఉంటాయి మామ. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం నరుటో సిరీస్ లో చూసుకుంటే ప్రతి ఒక్క ఎంఎస్ యూజర్ కి డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క రెనెగాన్ యూజర్ కి అయితే స్పెషల్ అబిలిటీస్ అయితే ఉంటాయి. మదరకు వచ్చేసి హెంగోకు అనే యూనిక్ పవర్ ఉంది మామ. సింపుల్ గా చెప్పాలంటే లింబో క్లోన్స్. సో ఈ లింబో క్లోన్స్ వచ్చేసి ఇన్విజిబుల్ గా అయితే ఉంటాయి మామ. అంటే అపోనెంట్స్ కి అయితే కనబడవు. మన మదర వచ్చేసి ఈ లింబో క్లోన్స్ అయితే వేరే డైమెన్షన్ లో కూడా క్రియేట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ సాస్కే వచ్చేసి అమేనో తేజికారా సకాజ్ అదే నా మామ. అయినా మీకు అర్థమైతే చాలు గానీ
ఇదే సాస్కాకి వచ్చే స్పెషల్ అబిలిటీ. దీని అబిలిటీ వచ్చేసి ప్లేసెస్ అయితే చేంజ్ చేయొచ్చు, ఎనిమీస్ ని, ఆబ్జెక్ట్స్ ని అన్నిటిని అయితే ప్లేసెస్ అయితే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ మొమోషికి వచ్చేసి రెడ్ రెనేగాన్ అయితే ఉంటుంది మామ. అదైతే తన చేతిలో పెట్టుకుని అయితే తిరుగుతుంది. దీని అబిలిటీ ఏంటంటే ఒక రెనేగాన్ తోనేమో నింజుట్సుని అయితే అబ్జర్వ్ చేసుకుంటది, ఇంకో రెనేగాన్ తోనేమో అదే నింజుట్సుని ఎక్కువ పవర్ తో అయితే రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉరషికి అయితే టైం అయితే మ్యానిపులేట్ చేస్తాడు. ఇది ఎలా పనిచేస్తా అంటే ఎనిమీ అటాక్ చేయగా తన అయితే రెనేగాన్ అయితే యాక్టివేట్ చేస్తాడు. సో అప్పుడు రెనేగాన్ అయితే బ్లూ కలర్ లకి అయితే చేంజ్ అయ్యి కొన్ని సెకండ్స్ అయితే పాస్ట్ కి అయితే వెళ్తాడు. ఇంకా మనకు కగుయా రెనిగాన్ గురించి, హగురమో రెనిగాన్ గురించి అయితే మనకైతే తెలియదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే పనిలో పని రెనేష్ షెరిగాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రెనేష్ షెరిగాన్ బిగ్గెస్ట్ అబిలిటీ వచ్చేసి ఇన్ఫినిటీ సిక్యూమి, స్ట్రాంగెస్ట్ గెంజుట్సు. సో మూన్ మీదకి ఈ ఐతోని రిఫ్లెక్ట్ చేసి ప్రపంచాన్ని మొత్తాన్ని గెంజుట్స్ లకి అయితే దింపొచ్చు. అట్లనే డైమెన్షన్స్ మధ్యలో ట్రావెల్ చేయొచ్చు, చక్రాన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫోర్త్ గే నింజా వార్ లో కగుయా వచ్చేసి డిఫరెంట్ డైమెన్షన్స్ అయితే క్రియేట్ చేసింది మామ. అదే సో ఇదే రెనేష్ షెరిగాన్ వల్ల వచ్చే అబిలిటీస్. ఇంకేమైనా మిస్ అయితే మీరు కామెంట్ పెట్టండి మామ. ఇంకా రెనేగాన్ కి వచ్చేసి కొన్ని వీక్నెసెస్ అయితే ఉన్నాయి మామ. అవి ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి చక్రాన్ని అయితే బాగా తీసుకుంటది మామ. అందుకనే మదర్ వచ్చేసి తన 2 రెనేగాన్లను అయితే నగడోకి అయితే ఇచ్చేసిండు. ఎందుకంటే నగడో ఒక ఉజుమాకి కాబట్టి తన దగ్గర చక్ర అయితే హై ఉంటది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెంత్, దీని వల్ల అయితే యూజర్ వచ్చేసి వీక్ అయిపోతాడు మామ. ఎగ్జాంపుల్ నగటో పరిస్థితి మనం చూసినాం మామ. నెక్స్ట్ వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు 2 రెనేగాన్లను అయితే హ్యాండిల్ చేయలేడు. ఎగ్జాంపుల్ మన ఒబిటో వచ్చేసి ఒకటో రెనేగాన్ అయితే తీసుకుంటాడు నగటో దగ్గర నుంచి, ఎందుకంటే తన బాడీ వచ్చేసి 2 రెనేగాన్లను అయితే హ్యాండిల్ చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం లిమిట్. కొన్ని స్పెషల్ జూట్స్ ఉంటాయి మామ, అసురపాత్, దేవపాత్ అని. సో వీటిని వచ్చేసి వాళ్ళైతే కంటిన్యూస్ అయితే యూజ్ చేయలేరు, కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇంకా అంతే మామ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ రెనేగాన్. సో నీ అయితే అంత డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. ఏమైనా మిస్ అయితే మీరైతే కామెంట్ చేయండి మామ. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎవ్రీ రెనేగాన్ యూజర్ ని వీకెస్ట్ నుంచి స్ట్రాంగెస్ట్ వరకు ర్యాంకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అంతే మామ, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ చాలా ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై నరుటో.